యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మన వాక్య ధ్యానాంశము పరమగీతము. పరిశుద్ధమైన గ్రంథము మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు అందించిన 73 పుస్తకాలలో ఒక పుస్తకం పేరు పరమగీతము. ఈ పరమగీతము గురించి మనం తెలుసుకోవాలంటే చాలామంది బయట ఎంతోమంది వ్యక్తులు పరమగీతం అనేది బూతు పుస్తకము, అందులో శృంగార గీతాలు ఉన్నాయి, సుందర గీతాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అది చదవడం అవసరం లేదులే అని అనుకుంటూ ఉన్నారు కొంతమంది. లేదంటే చదివిన వాళ్ళకి అలా అర్థమై ఉండొచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరమగీతంలో అసలు ఏముందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఒక వాక్యం మర్చిపోద్దండి. పేతురు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తప్ప ఏ వ్యక్తి కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము వచించలేదు, ప్రవచించలేదు. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథం నుండి ఏదైనా వాక్యం మనం మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ అతి ముఖ్యము. అందుకే ఆ దేవాదేవుడు ఈరోజు మనకి కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలు రివీల్ చేస్తూ ఉన్నాడు, వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పరమగీతము బూతు పుస్తకం కాదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథం మొత్తము కూడా పరిశుద్ధమైన గ్రంథం అంటున్నామంటే దేవుడు ఎందుకు అలా అంటాడు అనడు కదా. అది మానవతా దృక్పథం, సాతాను ప్రేరేపించిన మాటలు. కాబట్టి పరమగీతము అనేది పరిశుద్ధమైన పుస్తకం, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది కాబట్టి. అదేవిధంగా ఇందులో మనకి కొన్ని వాక్యాలు చూస్తే, అంటే పరమగీతంలో ఇంట్రడక్షన్, ఆ యొక్క కొన్ని వచనాలు చూస్తే మొదట్లో ఆ యొక్క పరిచయ భాగంలో ఇది సొలొమోను గీతాలు అని, సుందర గీతాలు అని, శృంగార గీతాలు అని, అదేవిధంగా ప్రేమ గీతము అని ఉంది. అయితే ఇది మనకు అర్థం కావాలంటే మనం వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఇది మనకు అర్థం కావాలి అంటే ఆది కాండంలో అసలు ఏం జరిగింది. ఆది కాండంలో ఆదాము ఏవా ఉన్నారు, అవునా? ఎస్. ఆదాము దగ్గరికి ఆ దేవాతి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఏవని తీసుకొచ్చాడు. ఆది కాండము 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. ఆదాము ఎముక నుండి తీసిన ఆ యొక్క స్త్రీని దేవాతి దేవుడే ఆదాము దగ్గరికి తోడుకొని వస్తూ ఉన్నాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును. ఇక్కడ నరుడు నుండి పక్కటెముకను తీశాడు కాబట్టి దేవుడు నాలో ఎముక, నా దేహములో దేహము నారి అగుతుంది అని ఆదాము గారు ప్రకటిస్తున్నారు పరిశుద్ధమైన గ్రంథంలో. మొదటి ఆదాము, మొదటి ఏవా ఆది కాండంలో ఉన్నారు పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటి ఆదాము, మొదటి ఏవ పాత నిబంధనలో ఉంటే 2వ ఆదాము, 2వ ఏవ ఎవరయ్యా అని మన కథోలిక శ్రీ సభను అడిగితే, చర్చ్ పెద్దలను అడిగితే, ఫిలాసఫర్ని అడిగితే, తత్వవేత్తలను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే పునీత జాన్ పాల్ II గారు కూడా ఈ మాట చెప్పారు. అదేంటంటే 2వ ఏవా అమ్మ మరియ తల్లి, 2వ ఆదాము యేసు ప్రభువారు. అయితే ఏ విధంగా అయితే ఆది కాండంలో ఆదాముని ఏవను దేవుడు జతపరిచాడో, తను సృష్టించుకున్నాడో, తీసుకొచ్చి ఇద్దరిని ఏకపరిచి ఇదిగో మీరు భార్యాభర్తలు, ఈమె నారి అగుతుంది అని చెప్పాడో, నీ ఎముక నుంచే తీసానని చెప్పాడో, అప్పుడు హత్తుకొని పోయాడు. అవునా భార్యకి? ఎస్. తన తల్లిదండ్రులను కూడా విడనాడుతాడు, భార్యకి హత్తుకొని పోతాడు పురుషుడు అని అక్కడ ఉంది. అయితే ఈ సందర్భము కొత్త నిబంధనకు వచ్చేసరికి కొంచెం కొన్ని మార్పులు జరిగాయి. అదేంటంటే ఆదాము ఏవ ఆది కాండంలో భార్యాభర్తలు, కానీ కొత్త నిబంధనలో ఆదాము అనబడుతున్న యేసయ్యకి భార్య లేదు. భార్య సంఘమే, కథోలిక శ్రీసభే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమే. ఆ దేవాదేవుడి యొక్క బిడ్డలం మనం అందరం కూడా, సంఘంలో ఉన్న సంఘస్థులం అందరము కూడా. అయితే ఈ సంఘానికి మదర్ ఆఫ్ చర్చ్
అంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మరియ తల్లి ఈ యొక్క చర్చ్కి తల్లయ్యుంది అని ప్రకటిస్తూ ఉంది. కథోలిక శ్రీసభలో క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి 963లో. అంటే ఈ తల్లికి యేసుప్రభుల వారికి ఉన్న సంబంధం ఏంటి అని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం ఇలా సెలవిస్తుంది, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించను అని పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలైన ఎలుగెత్తి పలుకుతున్న ఎలిజబెత్తమ్మ మాటలు ఇవి. నా ప్రభువు తల్లి అనగా నా దేవుడి తల్లి. అయితే ఆ దేవుడి తల్లి నుండి ఎవరొచ్చారు? యేసుప్రభుల వారు పుట్టారు. ఎలా వచ్చారు? నా దేహములో దేహము, నా ఎముకలో ఎముక, నా రక్త మాంసము నుండి యేసుప్రభుల వారు ఉద్భవించారు. అంటే అమ్మ మరియ తల్లి యొక్క గర్భము నుండి యేసుప్రభుల వారు వచ్చారు. అంటే దేవుడి యొక్క ఏర్పాటు. ఆది కాండములో ఏవ ఆదాము నుండి వచ్చింది, కానీ ఇక్కడ రెండవ ఏవ అయిన మరియ తల్లి నుండి ఆదాము పుడుతున్నాడు. రెండవ ఆదాము అనగా యేసుప్రభుల వారు. కాబట్టి పాత నిబంధన అంతయు కూడా మనకు ఒక ఛాయ, నీడ వంటిది. కానీ కొత్త నిబంధన అది ఫుల్ఫిల్మెంట్. అంటే ఇది ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిపూర్ణముగా దేవుడు మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎన్నో గొప్ప అంశాలను కొత్త నిబంధన ద్వారా కంప్లీట్ చేశాడు. అంటే పరిపూర్ణముగా దాన్ని ఒనర్చాడు. ప్రవచనాలన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేరాయి అని చెప్పొచ్చు. కరెక్ట్గా మనం ఆలోచిస్తే అక్కడ దంపతులు ఇద్దరు అత్తుకొని పోయారు అని ఉంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక ప్రియురాలిగా, అదేవిధంగా యావే ప్రభుకి అమ్మ మరియ తల్లి ముద్దు బిడ్డగా, అంటే పరిశుద్ధాత్మకి ప్రియురాలిగా, యావే ప్రభుకి ముద్దు బిడ్డగా, యేసుప్రభుల వారికి తల్లిగా ఉంది. మన కన్యతల్లి అయిన కథోలిక శ్రీసభ సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకి ఇది ప్రకటిస్తూ ఉందండి. యావే ప్రభుకి అమ్మ మరియ తల్లి ముద్దు బిడ్డ, పరిశుద్ధురాలి కాబట్టి. పరిశుద్ధాత్మకి ప్రియురాలు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రభావము చేత అమ్మ మరియ తల్లి గర్భము ధరించింది కాబట్టి. ఏ పాపము ఏ శాపము అమ్మకి సోకలేదు కాబట్టి. ఆ పవిత్ర శిశువుకి అమ్మ మరియ తల్లి జన్మనిచ్చింది కాబట్టి తల్లి, ప్రభువు తల్లి, దేవుడి తల్లి, యేసయ్యకి తల్లి అమ్మ మరియ తల్లి. అంటే 3 పాత్రలను అమ్మ మరియ తల్లి ఇక్కడ పోషిస్తూ ఉంది. యావే ప్రభుకి ముద్దు బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలు, యేసుప్రభుల వారికి తల్లి. సర్వేశ్వరుడు ఒక్కడే మన యేసుప్రభుల వారు. అందుకే ప్రత్యక్షమైన యేసుప్రభుల వారు మనతో ఏం చెప్తున్నారు? కొలస్సీలకు రాసిన లేఖ 1:15 ఇలా పలుకుతుంది, అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము యేసు అని, క్రీస్తు అని. అవునా? ఎస్. అందుకే యోహాను 1:14లో మనం చూసినాం, దేవుడి మహిమ యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు, ఒక మానవ స్వరూపుడుగా రూపాన్ని ధరించి ఉన్నాడు, తల్లి గర్భములో ఉదయించి ఉన్నాడు. అంటే పిల్లల్ని కనాలి అని అంటే, భర్త అవ్వాలి అంటే రక్త సంబంధం ఏం అవసరం లేదు. ఏం కావాలి? ఆధ్యాత్మికమైన బంధం కావాలి. దేవుడు ఏర్పరచాలి ఆ బంధాన్ని. చూడండి, ఎక్కడో ఉన్న ఒక స్త్రీ, ఎక్కడో ఉన్న ఒక పురుషుడు, ఆ దేవాదేవుడి యొక్క కృప చొప్పున రక్తం ఒకటి కాకపోయినా ఆ దేవాదేవుడి యొక్క పిలుపు చొప్పున ఇద్దరు ఎక్కడెక్కడో పుడతారు. కానీ దేవుడి ప్రణాళిక చొప్పున భార్యాభర్తలు అవుతారు. రక్త సంబంధం ఉందా? లేదు, తెలియదు. ఒకరికంటే ఎవరికి తెలియదు. అయితే తెలిసి తెలియని మన యొక్క మానవ ఆలోచనలకి, మన మానవ జ్ఞానంకి దేవుడి యొక్క జ్ఞానం అసలు అందుతుందా? అందుకోవడానికి ఆలోచించినా కూడా అది వ్యర్థమే అండి. అందుకే పవిత్రమైన పుస్తకం పరమగీతము. మరి ఈ పరమగీతం గురించి మాట్లాడడం అంటే అదేంటండి? ఆదికాండం గురించి మాట్లాడారు, ఆదాము ఏవ గురించి మాట్లాడారు, అదేవిధంగా కొత్త నిబంధనలో ఉన్న 2వ ఆదాము 2వ ఏవ అమ్మ మరియ తల్లి గురించి మాట్లాడుతున్నారు. పరమగీతంలో అసలు ఏముంది? ఇది మనకు అర్థమవుతే పరమగీతంలో ఉన్న మాటలు పరిశుద్ధమైనవిగా మన చెవులకు ఎక్కుతాయి. లేకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దేవాదేవుడు లిదియా హృదయాన్ని విప్పినట్లుగా మన హృదయాన్ని ఈ సమయంలో విప్పునుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థవంతంగా వాక్యము మనకి పరిశుద్ధాత్మ దేవుడు వివరించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం పరమగీతంలోకి వద్దాం. పరమగీతంలో 1వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నా ప్రియుడు నా పాలిండ్లపై పరుండి
గంధరసము వలె సువాసనలుకును. చూడండి, ఇక్కడ మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఒక తల్లి ఒడిలో బిడ్డ పసికందు ఎలా ఆడుకుంటాడు, ఆ తల్లి పాలను తాగుతూ ఆ తల్లి ఒడిలో ఆడుకుంటూ తల్లి గుండెల మీద నిద్రపోతాడు. అవునా? ఎస్. ఇంత పరిశుద్ధంగా మనం ఆలోచించగలగాలి. ఒక తల్లికి కుమారుడికి మధ్యలో ఉన్న, ఒక తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న సత్సంబంధం ఎలా అంటే ఉంటుందో దేవుడు ఏర్పరిచింది. పేగు బంధము, రక్త సంబంధము. కానీ భార్యాభర్తల మధ్యలో దేవుడు ఏర్పాటు చేసిన బంధము, ఇది ఆధ్యాత్మికమైన బంధము. అందుకే వారిరువురు కలిసినప్పుడు, వారిరువురు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు, పరిశుద్ధత అండి అది. పెళ్లి అనే సాక్రమెంట్ అనేది పరిశుద్ధమైనది, దివ్య సంస్కరణ, దేవద్రవ్య అనుమానము అంటాం మనం. ఆ పరిశుద్ధమైన కలయికలో మూడో వ్యక్తి రాకూడదు, భార్యాభర్తలో మూడో వ్యక్తి రాకూడదు, సాతానుగాడి ఎంటర్ అవ్వకూడదు. అది అపరిశుద్ధం అవుతుంది. అప్పుడు ఆ సంతానము పరిశుద్ధమైన సంతానం ఎప్పుడవుతుందంటే వారిద్దరి యొక్క కలయిక దేవాదేవుడు ఏర్పరిచిన బంధములో వస్తేనే ఆ సంతానము పరిశుద్ధమైన సంతానం అవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ వాక్యం చూడండి, పరమగీతం 1:13 నా ప్రియుడు నా పానీయులపై పరుండి గంధరసము వలె సువాసనలుకును. ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్యలో ఉన్న సంబంధం వివాహం అయిన తర్వాత, అదేవిధంగా ఒకవేళ తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకి పాలిస్తే ఆ బిడ్డ ఎంత ఆనందంగా ఉంటాడు, ఎంత సంతోషంగా ఉంటాడు. ఆ పసికందుకి ఏమన్నా తెలుసా అండి ప్రపంచం? మా అమ్మ ఉంది చాలు, ఇంకా నాకు సమస్తం నాకు సాధ్యమే అనుకొని వాడి ఆలోచన వాడిదే, ఇంకా బుడ్డోడిది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధంగా మనం ఆలోచించాలి. కాబట్టి దేవాదేవుడు చెప్తున్నాడు, నా ప్రియుడు నా పాలిండ్లపై పరుండి గంధరసము వలె సువాసనలుకును. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకా వచనాలు మనం ధ్యానిద్దాం. 15వ వచనం, ప్రేయసి నీవెంత సొగసైన దానవు. చూడండి, ప్రేయసి నీవెంత సొగసుగానున్నావు, ఎంత సుందరముగా ఉన్నావు, నీ కన్నులు పావురము వలె ఉన్నవి. చూడండి, ఒక స్త్రీని ఆ దేవాతి దేవుడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే అమ్మ మరియ తల్లి. ఎందుకండి? ఆదికాండం 3:15 చూసాము. ఇదిగో ఓ సాతాను, ఓ సర్పము, నేను నీకు శాపమిస్తూ ఉన్నాను, నా బిడ్డలను పాపము పాలు చేశావు, శాపము పాలు చేశావు, నా యొక్క ఆజ్ఞకి ధిక్కరించి వారు అవిధేయత పడేలాగా నువ్వు చేశావు, కాబట్టి ఇదిగో నిన్ను చితక త్రొక్కుతుంది స్త్రీ సంతానము అని ఒక స్త్రీ గురించి ఆదికాండం 3:15 ఆ దేవాదేవుడు మాట్లాడారా? ఎస్. ఆ స్త్రీ ఎవరు? అమ్మ మరియ తల్లి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? స్త్రీ అనగా అమ్మ మరియ తల్లి గురించి చెప్తూ ఉన్నాడు. ప్రేయసి అనగా అమ్మ మరియ తల్లి. పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లిని ఎలా పిలుస్తాడు? ప్రేయసి అనే పిలుస్తాడు. చూడండి, ఈ రోజుల్లో ఈ లోకంలో ఈ ఎగ్జాంపుల్ చెప్పకపోతే అర్థం కాదు. కాబట్టి ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్గా ఉండకూడదు. అది ఎక్కడ బైబిల్లో దేవుడు చెప్పలేదు ముందే అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని. పరిశుద్ధమైన గ్రంథాలు ఎక్కడ లేదు. అది అక్రమ సంబంధం అవుతుంది, క్రమమైన సంబంధం అవ్వదు అది. కాబట్టి అలాంటి అక్రమ సంబంధాలే ఈ రోజులలో నా ప్రేయసి, నా ప్రియుడు అంటూ ఉన్నారు. ఏ అర్హత ఉందని అంటున్నారు? దేవుడు చెప్పారా ఏమైనా అలా పిలవమని? ఎవరికీ చెప్పలేదు దేవుడు. ఈ ప్రపంచము మనల్ని పాపంలో పడేస్తూ ఉంది. కానీ పరిశుద్ధమైన గ్రంథము మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకి నేర్పుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రేయసి అనగా పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లిని ప్రేయసి అని ఎందుకు పిలుస్తున్నాడు? ఇంకొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం. ప్రేయసి నీవెంత సొగసుగానున్నావు, ఎంత సుందరముగా ఉన్నావు, నీ కన్నులు పావురము వలె ఉన్నవి. చూడండి, పావురం అనగా నిష్కపటమైనది, పావురం అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది, పావురం అనగా స్వచ్ఛమైనది, హృదయములో కల్మషము లేనిది. పావురం ఎలా ఉంటుందండి? చూడడానికి శాంతిగా ఉంటుంది, అవునా? పావురాన్ని ఎగిరేస్తూ ఉంటారు మన రోమ్లో కూడా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు. అంటే పావురము అమ్మ మరియ తల్లితో పోల్చబడుతూ ఉంది, పరిశుద్ధాత్మతో పోల్చబడుతూ ఉంది, పరిశుద్ధతతో పోల్చబడుతూ ఉంది, నిష్కలంకమైనది అని చెప్పడానికి పోల్చబడుతూ ఉన్నది, స్వచ్ఛమైనది అని చెప్పడానికి పోల్చబడుతూ ఉన్నది, ఎలాంటి హృదయంలో కలంకము లేనిది అని చెప్పబడుతూ ఉన్నది. ఒక స్వచ్ఛత అండి, ప్యూరిటీ. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక స్వచ్ఛత గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని వర్షాలు మనం వద్దాం. పరమగీతం 2:1 చూడండి, నేను షారోనున పూచిన గులాబీని, కొండ కోణలో వికసించిన లిల్లీని.
మామూలుగా మనము చరిత్రలో చూస్తే లిల్లీ పూలు ఎవరి చేతిలో కనబడతాయంటే మన పునీత అంతోని వారి చేతిలో, కొంతమంది పునీతుల చేతిలో, లేదంటే తిరు కుటుంబం ఉన్నప్పుడు లిల్లీ పుష్పాలు కనబడుతూ ఉంటాయి. లేదంటే మరియ తల్లి యొక్క ఫొటోస్ దగ్గర మనం చూస్తే కొన్ని లిల్లీ పుష్పాలా కనబడతాయి. అంటే ఏంటి లిల్లీ అనగా? స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది అని అర్థము. అందుకే ఇక్కడ చూడండి, నేను షారోనున పూచిన గులాబీని. అమ్మ మరియ తల్లిని మనం రోజ్ అంటాము, రోజా మిస్టికా, రోజా పుష్పమా అంటాం అమ్మ మరియ తల్లిని, అవునా? ఎస్. అదేవిధంగా లిల్లీ అనగా నిష్కలంకమైనది, ఇప్పుడే మనం తెలుసుకున్నాము. ఈ యొక్క ఆలోచనలు అండి మనము కరెక్ట్గా ఆలోచిస్తే ఒక పాట ఉంటుంది, షారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే, షారోను పుష్పమా లోయలోని పద్మమా. చూడండి, షారోను పుష్పము, లోయలోని పద్మము అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తే దేవుడు వెతికాడు ఈ ప్రపంచంలో మొత్తము కూడా. దేవుడి యొక్క ప్రణాళికలో ఆ తల్లిని వెతికి, ఆ తల్లి పరిశుద్ధమైనది కాబట్టి తన గర్భములో పవిత్రమైన శిశువు పుట్టడానికి ఆ దేవాదేవుడు ప్రణాళికని చేశాడు. కాబట్టి అమ్మ మరియ తల్లి గురించి ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొన్ని వర్షాలు, 2వ వర్షం మనం చూద్దాం. ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో, యువతులలో నా ప్రియురాలట్లా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నా ప్రియురాలు ఎలాంటిది అంటే, ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో. ముళ్ళ తిప్పలు ఉన్నాయండి, ఇప్పుడు చాలా ఉంటాయి, పుష్పాలు ఎన్నో ఉంటాయి, ముళ్ళ తిప్పలు ఉన్నాయి. ఆ ముళ్ళ తిప్పలలో లిల్లీ పుష్పం ఎలా కనబడుతుంది? కొంచెం వైట్గా, అందముగా, సుందరమైనదిగా కనబడుతూ ఉంటుంది. అంటే ఆ ముండ్ల తుప్పలల్లో, ఆ పాపపులల్లో ఎలా కనబడుతుందంటే అమ్మ మరియ తల్లి ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో అంటే లిల్లీ పుష్పము వలె పరిశుద్ధమైన తల్లిగా కనబడుతుంది. అందుకే ఆ దేవాదేవుడు అమ్మని పిలుచుకున్నాడు, అమ్మని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా ఆ తల్లి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఆ కుమారుడు ఆ తల్లి యొక్క ఒడిలో పుట్టేలాగా చేశాడు. ఆ యొక్క దేహము పవిత్రమైనది కాబట్టి, పరిశుద్ధాత్మకు నిలయము కాబట్టి, ఆ దేహము నుండి అంటే మరియ తల్లి యొక్క శరీరంలో వణువు కూడా పరిశుద్ధతలో ఉంది కాబట్టి ఆ తల్లి స్తనము నుండి పాలు తాగేలాగున ఆ దేవాతి దేవుడు పరిశుద్ధమైన బాలయేసుని ప్రేరేపించినాడు. అంటే దేవుడు ఈ లోకంలో పుట్టిన ఒక స్త్రీ దగ్గర గర్భములో పుట్టి పాలు తాగడమా ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధత. ఆనాడు హేబేలు రక్తం మొరపెట్టింది, కయీను చంపినప్పుడు రక్తం మొరపెడుతూ ఉంది. మనకేదైనా రోగం ఉంటే రక్తంలోనే కనుగొంటారు డాక్టర్లు. అదేవిధంగా మరియ తల్లి యొక్క రక్తము, అమ్మ మరియ తల్లి ఇచ్చిన పాలు పరిశుద్ధమైనవి. ఆ తల్లి పరిశుద్ధమైనది కాబట్టి. 3వ వచనం చూడండి, తోటలోని చెట్లలో ఆపిల్ వృక్షం ఎట్లో, యువకులలో నా ప్రియుడట్లు. మామూలుగా మనకి ఆదికాండంలో ఆ యొక్క ఏదేను తోటలో చెట్టు ఉంది, అవునా? ఎస్. ఏం చెట్టు అది? మనకి జీవ వృక్షము అని ఉంటుంది, అది దర్శన గ్రంథంలో కూడా ఉంది. అయితే ఆ యొక్క జీవ వృక్షానికి పక్కన ఇంకొక చెట్టు ఉంది. అదేంటి? మంచి చెడు నేర్పే చెట్టు. ఆ మంచి చెడుని ఇచ్చే ఆ యొక్క చెట్టు పండుని మీరు తినకూడదు అని దేవాదేవుడు చెప్పాడు. ఆ యొక్క ఏదేను తోట నడుమ ఉన్న చెట్టు పండ్లని మీరు తినకూడదు అన్నాడు దేవుడు. అంతేకాని అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి ఈ చెట్టు పండు తినొద్దని చెప్పలేదు. కరెక్ట్గా అర్థమవుతుందండి వాక్యం. ఎస్. అంటే అక్కడ జీవ వృక్షం ఉంది, పక్కనే మంచి చెడు ఇచ్చే ఆ యొక్క పండ్లు కూడా ఉన్నాయి. అయితే మామూలుగా మనం అందరం ఏమనుకుంటామంటే అది మేబీ యాపిల్ పండ్లు అయి ఉండొచ్చు. మన ఏమంటారండి ఆ యొక్క యాపిల్ పండ్లు, యాపిలే అందాం. ఎస్. కాబట్టి ఆ యొక్క యాపిల్ పండ్లు అయి ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. కానీ అది కాదండి, చరిత్ర వేరే విధంగా చెప్తుంది. అయితే తోటలోని చెట్లలో యాపిల్ వృక్షం ఎట్లో, యువకులలో నా ప్రియుడట్లు. అంటే యేసు ప్రభువారిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవాతి దేవుడు ఎంత గొప్పవాడంటే పరిశుద్ధుడు. అందుకే హోలీ 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 అని మనం అంటూ ఉన్నాము, అవునా? ఎస్. అతని నీడలో విశ్రమించుట నాకు ఇష్టము. స్లీవ నీడలో మనం అందరం విశ్రమిస్తే మనందరము జీవవంతులుగా జీవిస్తాము చనిపోయినప్పటికీ కూడా. కానీ స్లీవని పక్కకు పెడితే మనము బ్రతకలేము. మనకి రక్షణ లేదు, మనకి పాప విమోచన లేదు, పాపానికి విడుదల లేదు, ఈ జీవితానికి ఒక అర్థము లేదు. వితౌట్ హోలీ క్రాస్, ఇఫ్ దెర్ ఈజ్ నో డెత్ దెర్ ఈజ్ నో రిజరెక్షన్. యేసయ్య చచ్చిపోకపోతే మనము జీవవంతులుగా ఉండలేము. మనము పాపంలో చచ్చిపోకపోతే మనలో పునరుత్థానం ఉండదు, అంటే వెలుగు ఉండదు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఈ సమయంలో,
అమ్మ మరియ తల్లి కూడా అంటే ఆ దేవాదేవుడి యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే అతడి నీడలో విశ్రమించుట నాకు ఇష్టము. మరియ తల్లి మనలాగా ఇష్టం వచ్చినట్లుగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బిడ్డలైతే పాపంలో బ్రతుకుతున్నారో అలా బ్రతకలేదు ఆ తల్లి. దేవుడి నీడలో బ్రతికింది. దేవుడే సర్వస్వం అనుకుంది. యేసుప్రభుల వారిని కనాలి అనే ఒక ఉద్దేశంతో అమ్మ మరియ తల్లి ఉంది. రాజుని కనాలనుకుంది, ఈ లోకానికి కాదు ముల్లోకాలకి అధిపతిగా. ఆ దేవాతి దేవుని తన గర్భంలో మోయబోతున్నానని అర్థమైంది, ఎందుకంటే గాబ్రియల్ దూత చెప్పింది కాబట్టి. అందుకే నా ప్రియుడు అతని నీడలో నేను వసించుట నాకు ఇష్టము. మనకి డైరెక్ట్గా జీసస్ యొక్క క్రాస్ కనబడుతుంటే కూడా మనం పట్టించుకోము. ఈ రోజుల్లో చచ్చిపోయాడా, నా కోసం చనిపోయాడా, అయితే అయితిందిలే అంట. లేదు, అమ్మ మరియ తల్లి పుట్టినప్పుడు అమ్మ మరియ తల్లి గర్భంలో యేసుప్రభువారు అప్పటికి ఇంకా రాలేదు కదా. గాబ్రియల్ దూత చెప్తున్నప్పటికీ మరియ తల్లి ఏ స్లీవని చూసింది, మరియ తల్లి యేసుప్రభువారు ఎక్కడ చూసింది? తన యొక్క ఆధ్యాత్మికతలో ఉన్న దర్శనాలలో అమ్మ మరియ తల్లి చూస్తుంది. దేవుడి ప్రణాళికలో ఉన్న దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఆ తల్లి చూడగలిగింది. దేవుడు తనకిష్టమైన బిడ్డలకి భవిష్యత్తుని ముందుగానే చెప్తాడు. ఒక్కొక్కసారి తెలుసా అండి, దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడతాడు. పాపంలో ఉన్న ఎంతో కొంత పాపంలో ఉన్న మనతోనే దేవుడు మాట్లాడుతుంటే అంత పరమ పరిశుద్ధురాలైన అమ్మ మరియ తల్లితో ఎందుకు మాట్లాడు? అందుకే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. అతని ఫలములు కడు మధురముగా ఉండు. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు ఎంత మధురముగా ఉంటాయి. ఆత్మ ఫలాలంటే ఏంటంటే ప్రేమ. ఎంత మధురమైనది ప్రేమ. ప్రేమ సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఏది కూడా నన్ను వెనక్కి లాగేస్తున్నారు, నన్ను వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇంకెవరు అంటున్నారు, అలా వెనక్కి వెళ్ళొద్దు. మనం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసంలో మనం ఉంటే, పరిశుద్ధాత్మ ఫలములతో మనం నింపబడితే దేవుడి యొక్క ఫలములు కడు మధురముగా ఉన్నాయి. ఎన్ని మారాలాంటి అనుభవాలు మనము ఉన్నా కూడా మన జీవితంలో మధురముగా మనము వాటిని స్వీకరించి ముందుకు వెళ్తాము. మన కింద పడిపోయే ప్రతి ఒక్క రాయిని కూడా ఎవరైనా మన మీద వేసినా ఆ రాళ్ళనే మనం స్టెప్పింగ్ స్టోన్గా, అంటే మనం పాదముల క్రింద ఆ సాతాను క్రియను తొక్కి వేసుకుంటూ మెట్ల మీదకి ఎక్కినట్లుగా మనం ఎక్కగలుగుతాం. ప్రియమైన బిడ్డ, ఆమేన్, హల్లెలూయా. కానీ మన ఆలోచనలో పరిశుద్ధత ఉందా? మన ఆలోచనలో కాదు, మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ ఫలాలు పెంపొందింపబడుతున్నాయా? మనం రోజు పరిశుద్ధాత్మ దేవా నా మీదకి దిగిరాయా అని మనం అడగగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సమయంలో పరమగీతంలో కొన్ని వచనాలే మనం ధ్యానించాం. ఓకేనా? మనం రెండో భాగంలో కూడా ఈ యొక్క పరమగీతం గురించి ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, అమ్మ మరియ తల్లి యెహోవా తండ్రికి ముద్దు బిడ్డగా, పరిశుద్ధాత్మకి ప్రియురాలిగా, యేసు ప్రభువారికి తల్లిగా, ఈ ప్రపంచానికి పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడేలాగున ఆ తల్లి యొక్క వినయమని మాకు దయచేయమని మనం అడుగుచున్నాము. ఆ తల్లిలో ఉన్న పరిశుద్ధత కొంచెమైనా మాకు ఇవ్వమని ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మేమందరము కూడా అయా మిమ్మల్ని అడుగుచున్నాం. అయా, ప్రార్థనలు అన్నీ కూడా మా హృదయంలో ఉన్నాయి. ఆ ప్రార్థన విన్నపాలన్నీ కూడా నీ చిత్తం అయితే నెరవేర్చమని ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ని వీక్షిస్తున్న నీ ప్రజలందరినీ మీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు అప్పచెప్తూ మరే తల్లి యొక్క ఒడిలోకి చేరుస్తూ మమ్మల్ని, మా కుటుంబాలని ఇప్పటి వరకు సురక్షితముగా దీవించి కాచి కాపాడినందులకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ మేము అడిగిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని తప్పకుండా మీరు మాకు దయచేస్తారని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో ఈ అక్టోబర్ నెల మొత్తము కూడా మమ్మల్ని కాచి కాపాడమని, గత నెల సెప్టెంబర్ మొత్తము కూడా మమ్మల్ని దీవించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ అక్టోబర్ మాసము పరిశుద్ధమైన జపమాల మాత మాసము మేము మరియ తల్లి గురించి ఇంకా ఎన్నో మర్మాలు తెలుసుకోవడానికి మీ యొక్క దేవ రహస్యములను మాకు వివరించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ ఆల్రెడీ మేము పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.